హలో డ్రామా లవర్స్, ఈ రోజు ద బెస్ట్ థింగ్ డ్రామా ఫైనల్ పార్ట్ చూడబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూడండి. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ వచ్చేసి షన్ను వచ్చేసి టేబుల్ దగ్గర కూర్చొని డ్రాయింగ్ వేస్తుంటది అనమాట. ఇంకా హీ వెళ్ళి అడుగుతూ ఉంటాడు, అసలు ఏం చేస్తున్నావు కనిపించలేదు, పిలుస్తున్నాను ఎక్కడున్నావు అని చెప్పేసి, ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటాడు. ఇంకా షన్ను వచ్చేసి నేను ఈ డ్రాయింగ్ వేసాను చూడని చెప్తూ ఉంటది. ఇంకా హీ కూడా ఓకే చూస్తాను, నువ్వు వేసా అంటే ఎందుకు చూడనని అంటూ ఉంటాడు. ఇంకా తన డ్రాయింగ్ చూస్తూ ఉంటాడు అనమాట, తను వేస్తుంది. ఇంకా హీ అంటూ ఉంటాడు ఇది ఇప్పుడు నేనా అని చెప్పేసి. ఇంకా షన్ కూడా అవును నువ్వే చూడు ఎంత క్యూట్ గా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటదన్నమాట. ఇంకా డ్రాయింగ్ చూసి హీ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హీ కొంచెం బిజీ అయిపోతూ ఉంటాడు అనమాట తన వర్క్ లోని. ఇంకా షన్ వచ్చేసి తన కోసం క్యారేజ్ తీసుకొని వస్తూ ఉంటది. ఇంకా హీ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంటది అనమాట, నేను నీ కోసం క్యారేజ్ తీసుకొని వచ్చాను, రా తిందామని చెప్పేసి. ఇంకా హీ కూడా ఓకే చెప్తాడు. ఇంకా షన్ అడుగుతూ ఉంటది అనమాట వాళ్ళిద్దరు డిన్నర్ చేస్తున్నప్పుడు, ఏంటి అసలు నువ్వు మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు, అంత బిజీ అయిపోయావని చెప్పేసి, అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటది. ఇంకా హీ అయితే కొంచెం ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్నానని చెప్తూ ఉంటాడు. అవునా, నీకు నాకన్నా ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువలే అని చెప్తుంటది అనమాట. ఇంకా తను కూడా నవ్వుతూ ఉంటాడు, అలా ఏం కాదని చెప్పేసి. ఇంకిద్దరు ఫుడ్ షేర్ చేసుకొని తింటూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి షన్ను ఫ్లవర్స్ బొకే షాప్ దగ్గర నించొని ఉంటది అనమాట, హీ కోసం ఫ్లవర్స్ కొందామని చెప్పేసి. ఇంకప్పుడే హీ కూడా అటు సైడ్ వస్తూ ఉంటాడు అనమాట. ఏంటి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతుంటాడు. ఇంకా షన్ను అంటది అనమాట, అసలు మీ ఫేస్ ఏంటి ఇంత గ్లోయింగ్ తో మెరిసిపోతుంది ఈ రోజు అని చెప్పేసి. ఇంకా హీ అంటుంటాడు అనమాట, అలా ఏం లేదు, నువ్వు ఫస్ట్ నన్ను ఆట పట్టించడం మానేసే అని చెప్తూ తనకు అంటూ ఉంటాడు అనమాట. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా షన్ అయితే ఏం లేదని చెప్పేసి తన ఫ్లవర్స్ కొంటది కదా, అవి వెనకాతలు దాస్తుంటది అనమాట. ఇంకా హీ వచ్చేసి వెనకాతలు ఏదో దాస్తున్నావు ఏంటి చూపించు అని చెప్పేసి తను అలా ఆట పట్టేస్తుంటారు. ఇంకా షన్ చేతిలో ఉన్న ఫ్లవర్స్ ని తీసుకుంటాడు అనమాట. నువ్వు నా కోసం ఫ్లవర్స్ ని తెచ్చావా, థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు నడుచుకొని వెళ్తుంటారు అనమాట. డిన్నర్ కి వెళ్దాం పద అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా డిన్నర్ కి వెళ్ళి కూర్చొని అక్కడ డిన్నర్ అనేది కంప్లీట్ చేసేస్తారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి షన్ వాళ్ళ ఆఫీస్ ఉంటది కదా, హోటల్ మేనేజ్మెంట్, అక్కడికి వచ్చేసి హీ వాళ్ళ గ్రూప్ అంతా కలిసి డిన్నర్ కి వెళ్తారు. ఇంకా షన్ వచ్చేసి తనని పిలుస్తుంటది అనమాట, ఒకసారి రా అని చెప్పేసి. ఇంకా హీ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా షన్ అంటూ ఉంటది అనమాట, ఒకసారి పక్కకు రా నీతో మాట్లాడాలని చెప్పేసి తనని తీసుకొని వెళ్తూ ఉంటది. తను కూడా అలానే వెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకా అక్కడే వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు, మొత్తం టీం మొత్తం వెళ్తారు కదా, టీఎంసీ టీఎం అంతానా. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే ఆలోచిస్తుంటారు అనమాట, అసలు ఈమె ఎవరు అని చెప్పేసి. ఇంకా ఆ సీన్ కట్ చేస్తే షన్ హీ ఒక రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటది అనమాట. ఇంకా హీ అడుగుతూ ఉంటాడు, అసలు ఎందుకు పిలిచావు నువ్వు నన్ను ఇక్కడికి, అసలు ఏంటి సంగతి అని చెప్పేసి. ఇంకా షన్ నవ్వుతుంటది అనమాట, నిన్ను కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాం, నువ్వేమనుకుంటావు అని చెప్పేసి అని అంటూ ఉంటది. ఇంకా హీ అయితే నవ్వుతూ ఉంటాడు అనమాట. ఇంకిద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడతో ఆ సీన్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే హీ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు, తను టీ వేస్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క వచ్చేసి షన్ ఆలోచిస్తూ కూర్చొని ఉంటది. అప్పుడే తనకి తన ఫ్రెండ్ మెసేజ్ చేస్తూ ఉంటది అనమాట. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఊరు వెళ్తారు, అయితే వీళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉంటారనమాట. అయితే తను అంటూ ఉంటది, ఎక్కడున్నావు అని చెప్పేసి. తను హీ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్తూ ఉంటది. అయితే నువ్వు ఈ రోజు నైట్ అక్కడే ఉండిపో, నాకు చిన్న పని ఉంది, నేను కీస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయానని చెప్తూ ఉంటది అనమాట. ఇంకో షన్ అయితే అలా చూస్తూ ఉంటది, ఇప్పుడు ఈ రోజు నైట్ అంతా నేను ఇక్కడ ఉండాలా, హీకి చెప్తే ఏమంటారో ఏంటో, అసలు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటది. ఇంకా హీకి చెప్తూ ఉంటది అనమాట, నా ఫ్రెండ్ నా కీస్ తీసుకొని వెళ్ళిపోయింది, నేను ఇంటికి వెళ్ళడానికి కూడా అవ్వదు, ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి తనని అడుగుతూ ఉంటది. ఇది ఒక్కరోజు నైట్కే, ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళిపోతానని చెప్పేసి. ఇంకా హీ అయితే అలా చూస్తూ ఉంటాడు అనమాట. అంటే ఈ రోజు నైట్ అంతా నువ్వు ఎక్కడ ఉంటావని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సరే అయితే ఉండు, నేను నీ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తా అని చెప్తూ ఉంటాడు. ఇంకా షన్ కూడా ఓకే చెప్తుంది అనమాట. ఇంకా రోజు నైట్ వాళ్ళిద్దరూ మూవీస్ అవన్నీ చూస్తూ ఉంటారనమాట. ఇంకా షన్న రోజు నైట్ అంతా అక్కడే పడుకొని ఉంటది. ఇంకా మార్నింగ్ లెగిసి చూసి నవ్వుతూ ఉంటది అనమాట.
ఇంకా అక్కడతో సీన్ అనేది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే షన్ వాళ్ళ హోటల్లో మీటింగ్ అవుతూ ఉంటుంది అనమాట టీసీఎం గురించి. వాళ్ళందరూ డాక్టర్స్ కదా, వచ్చేసి స్పీచ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళందరికీ, స్టూడెంట్స్ కాబట్టి. ఇంకా తను స్పీచ్ ఇస్తున్నప్పుడు దూరం నుంచి వాళ్ళ ఫాదర్ చూస్తూ ఉంటాడు అనమాట, తిను చాలా బాగా స్పీచ్ ఇస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఫాదర్ చూడడం కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత షన్తో వచ్చి మాట్లాడుతుంటాడు అనమాట. ఇంకప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా అటు సైడ్ వస్తూ ఉంటారు. ఇంకా షన్ చెప్తూ ఉంటుంది మీ ఫాదర్ వస్తున్నారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చి తనతో మాట్లాడుతుంటాడు అనమాట. నువ్వు చాలా బాగా స్పీచ్ ఇచ్చావు టీసీఎం గురించి, అసలు నేను ఫీల్డ్ వద్దన్నాను కానీ నువ్వు చాలా హై లెవెల్కి ఎదిగావు అని చెప్పేసి. ఇంకా కూడా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు అనమాట వాళ్ళ ఫాదర్కి. ఇంకా వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటారనమాట, నేను నీ విషయంలోనే చాలా తప్పులు చేశాను, చిన్నప్పటి నుంచి అసలు నేను పట్టించుకోలేదు, నీ చదువు కూడా నేను వద్దనేసాను, కానీ నువ్వు ఇప్పుడు నీ మట్టుకు నువ్వే హై లెవెల్కి ఎదిగావు, నాకు చాలా సంతోషంగా ఉందని తను కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంకా తను షన్నను చూసి కూడా పలకరిస్తూ ఉంటాడు, నేను వాళ్ళ ఫాదర్ని అని చెప్పేసి. ఇంకా నాకు టైం అవుతుంది అనుకొని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా షన్ వచ్చేసి మీ ఫాదర్ అలా వెళ్ళిపోతున్నాడు, ఒకసారి పిల్లండి అని చెప్తుంటది అనమాట. ఇంకా కూడా పిలుస్తుంటాడు తను వెళ్ళిపోతుంటే, నాన్న ఒకసారి ఆగండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా కొద్దిగా షాక్ అయిపోతూ ఉంటారనమాట, ఎప్పుడు లేని అంత ప్రేమగా పిలిచాడని చెప్పేసి. ఇంకా ఏమి అని చెప్పేసి అక్కడి నుంచి అడుగుతుంటాడు, మీరు ఫ్రీ అయితే ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం మనందరం కలిసి అని చెప్తుంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట, తను ఎప్పుడు లేనిది అలా పిలిచాడు కాబట్టి. సరే వస్తానని చెప్పేసి తనకి మాట ఇస్తూ ఉంటాడు. ఇంకా కూడా ఓకే అని చెప్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ షన్నని కూడా తీసుకొని రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా రోజు నైట్ డిన్నర్కి వెళ్తూ ఉంటారు షన్ను, ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదరు. ఇంకా అందరూ సరదాగా హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా షన్ కూడా వాళ్ళందరితో బాగా కలిసిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా వాళ్ళ ఫాదరు హీని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట, నీతో మాట్లాడాలని చెప్పేసి. ఇంకా కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ అడుగుతుంటాడనమాట తను ఎవరని చెప్పేసి. నేను లవ్ చేస్తున్నా అని చెప్తూ ఉంటాడు. తను చాలా మంచిది, తనైతే ఎప్పటికీ వదలకు, మన అందరిలో బాగా కలిసిపోయింది అని చెప్పేసి షన్నుని బాగా పొగుడుతుంటాడనమాట. ఇంకా కూడా లేదు లేదు వదలను అని చెప్పేసి అంటుంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ షన్ అలా పొగిడేసరికి కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఆ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంటారు. ఇంకా వచ్చేసి నీకు ఒక గిఫ్ట్ తెచ్చా అని చెప్పేసి అంటుంటాడనమాట. ఏం గిఫ్ట్ అని చూస్తే అందులో బ్రాస్లెట్ అనేది ఉంటుంది. ఇంకా షన్ అయితే చూస్తూ ఉంటుంది అనమాట. కొంచెం ఎమోషనల్ అయిపోయి చెప్తూ ఉంటాడు, ఈ బ్రేస్లెట్ ఎవరిది కాదు మా అమ్మగారిది, ఇది ఒకటే నా దగ్గర గుర్తుగా ఉంది, ఇప్పుడు ఇది నీకు ఇస్తున్నా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా షన్ కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట, వాళ్ళ అమ్మగారిది ఇప్పటి వరకు దాచుకున్నాడని చెప్పేసి. ఇంకా బ్రేస్లెట్ తీసి షన్ హ్యాండ్కి వేస్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, వాళ్ళ అమ్మగారు ఈ బ్రేస్లెట్ తనకి వేస్తున్నాడు కదా. ఇంకా అక్కడితో ఆ సీన్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే షన్ వాళ్ళ అమ్మ హాస్పిటల్కి వెళ్తుంది దగ్గరికి. ఇంకా తను చెప్తూ ఉంటుంది అనమాట, నాకు హెల్త్ అంతా అస్సలు ఏం బాగాలేదు, చెస్ట్ దగ్గర బాగా పెయిన్ వచ్చేస్తుంది, నేను షన్కి విషయం చెప్పలేదు లేదంటే బాధపడుతుంది, ఒకసారి నా రిపోర్ట్స్ చూసి చెప్పండి అని చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా కూడా ఓకే అని చెప్తూ చూస్తూ ఉంటాడు. కానీ తను చూసినప్పుడైతే కొద్దిగా సైలెంట్ అయిపోతూ ఉంటాడు అనమాట, ఏం చెప్పాలని చెప్పేసి. ఇంకా వాళ్ళ అమ్మగారికి బాగానే అర్థమవుతూ ఉంటుంది తిను ఏం చెప్పలేదంటే ఏదో ఉందని. ఇంకా తను అడిగేస్తూ ఉంటుంది అనమాట, నాకు అర్థమైంది, నాకు ఏమైనా బ్రీస్ట్ క్యాన్సర్ ఏమైనా ఉందా చెప్పండి, పర్లేదు నేనేం అనుకోను అని చెప్తూ ఉంటుంది. ఇంకా అయితే అలా ఏం లేదు, కానీ దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది కదా, ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోద్ది, మీరేమి కంగారు పడకండి నేను చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. కానీ తనకు కూడా కొద్దిగా బాధ అనేది అనిపిస్తుంది. ఇంకా షన్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, అప్పటికే అనుకున్నాను నాకు చాలాసార్లు పెయిన్ వచ్చినప్పటికీ క్యాన్సర్ ఉందని, కానీ నా ఆందోళన అంతా నా కూతురు కోసమే, కానీ అది ఇప్పుడు లేదు, ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా తనకి,
ఒకవేళ నేనేమైనా అయిపోయినా సరే నువ్వు తనని బాగా చూసుకుంటావు. ఆ నమ్మకం నాకుంది. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. నేనేమైపోయినా సరే అని చెప్తూ ఉంటదనమాట. షాన్‌ని తలుచుకొని కొంచెం ఎమోషనల్ కూడా అయిపోతుంది. ఇంకా హీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మగారు కూడా ఆ క్యాన్సర్ వల్ల చనిపోయారని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తను బయటకు చెప్తే ఈవిడ ఇంకా బాధపడుతుందని చెప్పేసి సరే మీకు ఆపరేషన్కి అంతా రెడీ చేస్తా అని చెప్తూ తనకు మాట ఇస్తూ ఉంటాడు. ఇంకా తను కూడా చెప్తుంటదనమాట, మీరు షన్నుకి ఏం చెప్పకండి, నేను ఊరు వెళ్తున్నానని చెప్పేసి ఆపరేషన్కి వస్తా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఆవిడ వెళ్ళగానే హీ కూడా కొంచెం డల్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు అంతా సక్సెస్ అవుతే పర్లేదు, కానీ షన్నుకి ఏం చెప్పాలి, తనని తలుచుకుంటే ఆ ప్లేస్లో నేను గుర్తొస్తాను, ఎందుకంటే మా అమ్మగారు కూడా అదే విధంగా చనిపోయారని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా తన ఇంటికి వెళ్ళాక కూడా అదే మూడ్లో ఉంటాడు. షన్ను వాటర్ బాటిల్ కావాలని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది, కానీ తనైతే ఏం మాట్లాడనమాట, అలా డల్గా ఉండిపోతుంటాడు. ఇంకా షాన్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఏమైనా అవ్విందా, ఏమైనా అవుతే చెప్పండి అని చెప్పేసి. ఇంకా హే అంటాడు, ఏమవుతుంది, ఏం అవ్వలేదు, నేను ఏదో చూడలేదు, ఏంటంటే ఇది తాగుతారని చెప్పేసి ఇస్తూ ఉంటుంది అనమాట. కానీ తను ఏం పట్టించుకోడు. ఇంకా షన్ అయితే కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటుంది, అసలు ఏమవిందో చెప్పండి, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి తనని అడుగుతూ ఉంటుంది అనమాట. నేను మీ పక్కనే కదా ఉన్నాను, ఒకసారి చెప్పండి అని చెప్పేసి. ఇంకా హీ అయితే అంటుంటాడు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నాకేం అవ్వలేదని చెప్పేసి, నేనంతా బాగానే ఉన్నాను, కాకపోతే కొంచెం కొంచెం టైర్డ్గా ఉందంతే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకో, ఇప్పటికే చాలా టైం అవుతుందని చెప్పేసి తనని పంపించేస్తాడనమాట అక్కడి నుంచి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి షన్ను అబ్రాడ్ వెళ్ళిపోతుంది కదా, వాళ్ళ టీం అందరికీ బాయ్ చెప్దామని వెళ్తూ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ తినికి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు, చాలా పొగుడుతూ ఉంటారనమాట. ఇప్పుడు నువ్వు లేకపోతే మేము ఎలాగుండాలని చెప్పేసి, మేము చాలా మిస్ అవుతున్నామని చెప్పి తనకు హగ్స్ అవన్నీ చేసుకుంటారు. ఇంకా షన్ వచ్చేసి తన థింగ్స్ని తను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని చూపిస్తూ ఉంటారనమాట. ఆవిడకి ఆపరేషన్ అనేది అయిపోతుంది, కొద్దిగా సక్సెస్ కూడా అయిపోతుంది. తనకి డ్రెస్సింగ్ అంతా మారుస్తూ ఉంటాడు షన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మగారికి. ఇంకా డోర్ కట్టిన వెనకాతల హీ వచ్చేసి నించుంటాడు అనమాట వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఫాదర్ అది గమనిస్తాడు, లోపలికి రండి అని చెప్పేసి తనని పిలుస్తూ ఉంటాడు. ఇంకా హీ కూడా వెళ్తూ ఉంటాడు అనమాట. మీకు ఇప్పుడు అంతా ఓకే కదా, పెయిన్ ఏమైనా వస్తే చెప్పండి, లేదంటే ఇంకా డేంజర్ అయిపోతుందని చెప్పేసి తనకు చెప్తూ ఉంటాడు. వెయిట్ వేవి మోయకండి, అసలు మీరు వర్క్ కూడా చేయకండి అని చెప్పేసి. ఇంకా ఆవిడ కూడా అంటూ ఉంటుంది అనమాట, మా ఆయన ఉన్నారు నాకు, తను నాకేం కానివ్వడు అని చెప్పేసి. ఇంకా షన్ వచ్చేసి హీ వాళ్ళ హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. ఇంకా నడుస్తూ అలా చూస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళేంటి ఎక్కడున్నారని చెప్పేసి చాలాసేపు చూస్తూ ఉంటుంది. ఇంకెవరని చెప్పేసి చూస్తే వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి వస్తూ ఉంటారనమాట. వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ అవుతుంది కదా, కొంచెం నీరసం అయిపోతుంది. ఇంకా వాళ్ళందరూ మాట్లాడుతుంటారు, షన్ను ఆ దూరం నుంచి అదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా హీ వచ్చేసి చెప్తూ ఉంటారనమాట, జాగ్రత్త అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా బాగా ట్రీట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు. ఇంకా షన్ అయితే అలా చూస్తూ ఉంటుంది అనమాట, అసలు వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి. ఇంకా సీన్ కట్ చేస్తే తనకి చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ అంటారనమాట, కొన్ని రోజులు నేను మీ అమ్మ కలిపి విలేజ్ వెళ్దాం అనుకుంటున్నాము, నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా, మా బెంగ అంతా నీకోసమే, నువ్వు అయినా ఇక్కడ ఉండొద్దు, హీ వాళ్ళ రూమ్కి వెళ్ళిపో, ఇక్కడంటే ఒక్కదానివి, నువ్వు మమ్మల్ని బాగా మిస్ అవుతావు, అందుకే మీ అమ్మకి విలేజ్ అంతా చూడాలని ఉందంట, నేను వెళ్ళి చూపిస్తాను, నువ్వు ఎలాగో అబ్రాడ్ వెళ్ళిపోతావు కదా, అవన్నీ రెడీ చేసుకొని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలన్నీ షన్ తలుచుకొని ఉంటుంది. ఇతను ఎందుకు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పేసి ఇక్కడికి వచ్చారు, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారనమాట. ఇంకా షన్నుని ఎక్కడ చూస్తారని చెప్పేసి ఇంకా తను బయటకు అనేది వెళ్ళిపోతుంది ఒక ప్లేస్కి. ఇంకా హీకి మెసేజ్ చేస్తుంటుంది అనమాట, మీరు ఎక్కడున్నారు, నేను హాస్పిటల్కి వచ్చాను,
మీరు ఒకసారి హాస్పిటల్ గార్డెన్కి రండి, మీతో మాట్లాడాలి, పని ఉందని చెప్తూ ఉంటుంది. ఇంకా హీకైతే అర్థమైపోతూ ఉంటుంది అనమాట, తిను చూసిందే వాళ్ళ పేరెంట్స్ అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు, కానీ తను అక్కడ ఉండదు. ఇంకా షన్ వెళ్ళి అక్కడ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది అనమాట. హీ కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంకా హీ వచ్చి మౌనంగా నించుని ఉంటాడనమాట సైలెంట్గా. హీకి అర్థమైపోయి ఉంటుంది తిను హాస్పిటల్కి వచ్చింది చూసి ఉంటుంది అని చెప్పేసి ఇంకా తనకు నిజం చెప్పేస్తుంటాడు. నాకు అర్థమైంది నువ్వు అంతా చూసావని, అందుకే నువ్వు నన్ను ఇక్కడ పిలిచావనుకుంటే నాకు తెలుసు అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ వచ్చేసి ఆహా అర్థమైందా, అయితే నేనే పిచ్చిదాన్ని అనమాట, నాకెవరు ఏ నిజాలు చెప్పలేదు, నేను మీ ఎవరికి అవసరం లేదు కదా అని చెప్తూ ఉంటుంది. ఇంకా షన్ అయితే వాళ్ళ అమ్మగారిని అలా చూస్తుంటుంది కదా, కొంచెం ఎమోషనల్ అయిపోద్ది, కొంచెం కోపంతో కూడా హీ మీద అరిచేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తను ఎంత తిట్టినా సరే హీకి ఆ ఫీలింగ్స్ అనేవి అర్థమవుతాయి కాబట్టి ఇంకా తను కూడా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా షన్ వచ్చేసి చాలా బాధపడుతుంటదనమాట వాళ్ళ అమ్మగారి కోసం. ఇంకా హీ వెళ్ళి కూర్చొని పక్కన చెప్తుంటాడు, మీ అమ్మగారికి అలా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, కానీ ఇప్పుడు ఏం అవ్వలేదు, అంతా సాల్వ్ అయిపోయింది, నేను ఆపరేషన్ కూడా చేస్తాను, సక్సెస్ కూడా అవ్వింది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అంతే, ఇంకే ప్రాబ్లం లేదని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ అయితే మంచి కోపం మీద ఉంటుంది కదా, ఇంకేడుస్తూ అంటూ ఉంటుంది, ఓ ఇప్పుడు మా అమ్మగారికి సక్సెస్ అయిపోయింది కాబట్టి నువ్వు నాకు చెప్పావు, లేదంటే నువ్వు నాకు చెప్పవు కదా, ఇంట్లో కూడా నువ్వు ఎందుకైనా డల్లగా ఉన్నావు, కానీ నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు, లవ్ చేసినప్పుడు అన్నీ నిజాలే చెప్తాను అన్నా కదా, ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి తన మీద కోప్పడిపోయి ఉంటుంది అనమాట. ఇంకా హీ పాపం తను ఎన్ని తిట్టినా సరే ఏమండు అలా చూస్తూ ఉంటాడు. ఇంకా షన్ అయితే ఏవేవో వాగేస్తూ ఉంటుంది అనమాట ఫ్రస్ట్రేషన్లో. అసలు మా అమ్మగారు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసా, నీకు తెలీదు అవన్నీని, ఆవిడ లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా హీ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు, వాళ్ళ అమ్మగారు తనకు కూడా గుర్తొస్తారు. అలానే షన్ వాళ్ళ అమ్మగారికి కూడా అదే క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఇంకా షన్ అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, నీతో ఇంకెప్పుడు మాట్లాడనని చెప్పేసి. ఇంకా హీ అలా నడుస్తుంటే తన ఒక ప్లేస్లో నించొని ఉంటుంది, తన కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇంకా హీ తన దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట, నాతో ఇంకా మాట్లాడనని చెప్పేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పి తనని అడుగుతూ ఉంటాడు తన దగ్గరికి వెళ్ళి. ఇంకా తను కూడా అలా చూస్తూ ఉంటది అనమాట, ఏమనుకోకు, ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లో అలాగా తిట్టేసా అని చెప్పేసి ఇంకా తనని హగ్ చేసుకుంటూ ఉంటది అనమాట. ఇంకా తను కూడా హగ్ చేసుకుంటాడు, ఇంకిద్దరు అలా కలిసిపోతారు. ఇంకా ఆ రోజు నైట్ తను మార్నింగ్ లెగ్స్ అబ్రాడ్ వెళ్తాది కదా, అవన్నీ సర్దుకుంటూ ఉంటది అనమాట, చాలా బాధపడుతుంటది ఇప్పుడు ఎలా వెళ్ళాలని చెప్పేసి. ఇంకా హీకి వెళ్ళి హగ్ చేసుకొని చెప్తూ ఉంటది అనమాట, నేను మార్నింగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు నువ్వు రావద్దు, ఎందుకంటే నువ్వు వస్తే ఇంకా నీ ఫేస్ చూసి నేను వెళ్ళలేను, ఈ ఒక్క హెల్ప్ చేయని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటది. ఇంకా హీ కూడా అలానే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అనమాట, తనని చూసి సరేలే రాను, జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసి తనకు చెప్తూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ లేచి తను ఎయిర్పోర్ట్ కి అనేది వెళ్ళిపోతుంది అబ్రాడ్ వెళ్ళడం కోసం. ఇంకా తను లైన్ లో నించొని ఉంటది అనమాట. ఇంకప్పుడే తను మెడిసిన్ ఇస్తాడు కదా, మెడిసిన్ ని చూస్తూ అలా నించొని ఉంటది. ఇంకా దూరం నుంచి హీ కూడా చూస్తూ ఉంటాడు అనమాట, తను ఏం చేస్తుందని చెప్పేసి. ఇంకా తను అక్కడ ఉండడం సన్ చూసేస్తుంది, తిని రావద్దన్న వచ్చాడని చెప్పేసి. ఇంకా తనైతే వెనక్కి తిరిగిపోతూ ఉంటాడు అనమాట, మళ్ళీ చూస్తే ఏమంటదో ఏంటని చెప్పేసి. ఇంకా తను మెల్లగా చూస్తూ ఉంటాడు, ఎలాగో చూసేసింది కదా అని చెప్పేసి కొంచెం భయంతో కొంచెం సిగ్గుతో ఫేస్ అంతా కవర్ చేసుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా తనకి హాయ్ చెప్తూ ఉంటాడు అనమాట, ఫోన్ లో మెసేజ్ చేస్తాను చూడని చెప్పేసి. ఇంకా షన్ కూడా ఆ మెసేజ్ ని చూస్తుంది, ఏమనుకోకు, ఇదే లాస్ట్ మూమెంట్ కదా, ఇంకా నువ్వు 7 months వరకు కనిపించవు కదా, అందుకే వచ్చాను, నన్ను తప్పుగా అనుకోకు ప్లీజ్, ఇది ఒక్కసారికి వదిలే, ఈ చివరి క్షణంలో కూడా చూడకపోతే నేను చాలా ఫీల్ అవుతా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా తను కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటది, ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటది అనమాట. ఇంకా తను వెళ్ళేటప్పుడు తిను ఏడకూడదు అని చెప్పేసి స్మైల్ చేస్తుంటాడు, కానీ తను ఇలా వెళ్ళగానే ఇంకా హీ అంతే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అనమాట, చాలా బాధపడుతూ. ఇంకా పక్క ఇంట్లో చూపిస్తుంటారు, తను లేకపోయినా సరే అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు అనమాట, ఆ ప్లేస్ అంతా చూస్తూ చాలా మిస్ అవుతున్నా అని చెప్పేసి అనుకుని ఉంటాడు. ఇంకా 7 months తర్వాత షన్ వచ్చేస్తుంటది అనమాట, హీ వెళ్ళి ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు తన కోసం. తను రింగ్ ఇస్తుంది కదా, అదంతా చూసి సిగ్గుపడుతూ ఉంటాడు.
ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అలా స్మైల్ చేసి తన కోసం ఎదురు చూస్తుంటాడు ఎయిర్పోర్ట్ లో. ఇంకా షన్ వచ్చేస్తూ ఉంటది అనమాట. తనని చూస్తుంది. ఇంకా హీ కూడా ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. ఇంకా తను కూడా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటది అనమాట. ఇంకా వెళ్ళేసి హగ్ చేసుకుంటది హీని. ఇంకా హీ కూడా హగ్ చేసుకుంటాడు అనమాట. నేను చాలా మిస్ అవ్వా అని చెప్తూ ఉంటది. ఇంకా హీ అంటూ ఉంటాడు అనమాట, సరదాగా ఆట పట్టేస్తుంటాడు. అవును, అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు హక్ చేసుకుంటున్నావు, నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి చూస్తున్నాను, తను 7 months నుంచి మిస్ అయిపోయింది, తన గురించి ఎదురు చూస్తున్నాను, తను ఇప్పుడు ఇలా మన ఇద్దరిని చూస్తే చాలా ఫీల్ అవుతుంది, మీకు ఆ మాత్రం సెన్స్ లేదా, ఎందుకు నా దగ్గరికి వచ్చి హక్ చేసుకున్నాం అని చెప్పేసి తనని ఆట పట్టేస్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ కూడా ఆహా ఆట పట్టేస్తున్నారని చెప్పేసి, ఒకసారి నా ఫేస్ చూడండి, మీ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటది కదా, క్యూట్ గా ఉంది కదా నా ఫేస్, చూడండి ఒకసారి చూడండి అని చెప్పేసి తనకి చెప్తూ ఉంటది. మీ గర్ల్ ఫ్రెండ్ నా అంత అందంగా ఉండకపోవచ్చు, నాతో సెట్ అయిపోండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటది. అసలు ఏం మాట్లాడుతున్నా నువ్వు, నా గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుంటది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. సరేలే ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ అయిపోతా అని చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడితో ఆ సీన్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తది షన్. ఇంకా హీ వచ్చేసి ఒక ఫ్లవర్స్ ట్రీ తోటి తనకి రింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. రింగ్ చేసి తనకి చెప్తూ ఉంటాడు, మన ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాము మన ఇద్దరము అని చెప్పేసి తనకి ప్రపోజ్ అనేది చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా షన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరిది పెళ్లి చూపిస్తారు. ఇంకా మ్యారేజ్ కోసం హీ అయితే వెయిట్ చేస్తుంటాడు అనమాట, షన్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి. ఇంకా తను వచ్చేస్తుంది కదా, వెళ్ళి హక్ చేసుకుంటాడు. అలానే షన్ కూడా హక్ చేసుకుంటది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతుంటారు అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి అలా మ్యారేజ్ అనేది అయిపోతుంది. రింగ్స్ కూడా పెట్టేసుకుంటారు అనమాట హ్యాపీగా. ఇంకా లాస్ట్ గా కిస్ కూడా చేసుకుంటారు. అటు సైడ్ మ్యారేజెస్ అలాగే కదా ఉంటాయి. ఇంకా తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేని ఇసురుతుంది అనమాట. ఇంకా అది ఎవరు పట్టుకుంటారా అని చెప్పేసి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాడు పట్టుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వి హక్ చేసుకుంటారు అనమాట. అలా కలిసిపోతూ ఉంటారు అందరూ. ఇంకా హీష్ అన్ను డాన్స్ చేస్తుంటారు. మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కపుల్ కింద డాన్స్ లా చేస్తుంటారు. ఇంకా ఇక్కడితో ఈ డ్రామా అనేది అయిపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డ్రామాలో కలుద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.